ఇదిగో నా సెల్ ఫోన్ అండి, 3,000 రూపాయలు దీని ఖరీదు. నేను 30,000 పెట్టి కూడా కొనుక్కోగలను. భయం నాకు, ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం. ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదామని కొన్నాళ్ళు ట్రై చేశాను. మరి అది ఏదో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడంలాగా జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని తగ్గించాను. ఇలా పెట్టుకున్నాను. దీనివల్ల కూడా ఉంటుంది నష్టం, తక్కువ నష్టం ఉంటుంది. నేను ట్యాబ్ వాడతాను, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేను జనంలో ఫేస్బుక్లో అవన్నీ కావాలి నాకు. అది జేబులో పెట్టుకు తిరిగితే మాటిమాటికి వాడతాం, అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్గా వాడతాం. అందుకని నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తుంటారు. నాకు సమాధానం ఇవ్వాలని, కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పులకింతగా ఉంటుంది. అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఈ సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం. అది తీయగా ఉంటాయి, వాళ్ళు పొగుడుతుంటే చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అనడం. అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా, నాకు అందరిలాగా 24 గంటలే ఉన్నాయి, 25 గంటలు. అందుకని దానివల్ల కొంత చేయలేను. కొంత ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాల ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు. దానికి కరిగించుకోవడానికి ఆస్తులు వెనకాల గొప్ప తెప్పలుగా లేవు. ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను. అయినా కూడా మనకి తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు. అరే నిర్లక్ష్యం చేసేసారండి, 3rd స్టేజ్లో వచ్చారండి, చెకప్ చేసుకోవాలండి ప్రతి 6 నెలలకి. అందరికీ తెలుసు ఆ చెకప్లో మెషిన్లు అన్నీ నార్మల్ అనే వస్తాయి. సడన్గా ఏదో కొంప ముంచుతుంది. మృత్యు అనేది 1,00,000 మార్గాల్లో మన వెంటాడుతూ ఉంటుంది. 99,999 జాగ్రత్తలు తీసుకున్నా ఆ 1,00,000ది ఎక్కడో ఉంటుంది మనకు తెలియకుండా, ఎలక ఇంకో వేరే కలుగులోంచి దూరినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారులు మాట్లాడుకున్న ఇది ఎటేటో పోతూ ఉంటాం. మళ్ళీ యూత్ సిగరెట్ అక్కడికే వస్తాం మనం. యూత్ ఈ జబ్బులు ఎక్కువ కారణానికి యుక్త వయస్సులోనే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని రొమాంటిక్గా, అందంగా, చాటుమాటుగా, ఒక శృంగారంగా, సెక్స్గా కాకుండా, సెక్స్కి శృంగారానికి అండి ధర్మానికి అధర్మానికి ఉన్నంత తేడా వద్దు. శృంగారం వేరు, సెక్స్ వేరు, రెండూ కూడా సృష్టి ధర్మాలే. చాటుమాటుగా ఉండేది శృంగారం, మొత్తం విప్పేసేది సెక్స్. సో దానివల్ల ఏం లేదు, సుఖం లేదు సెక్స్ వల్ల. శృంగారంలో సెక్స్ ఉండాలి తప్ప సెక్స్లో శృంగారం రాదు. ఉన్నది ఇది కాదు. మళ్ళీ మన టాపిక్ మారిపోతున్నాం. ఇవన్నీ విచ్చలవిడితనాల వల్ల. ఒక తల్లి తండ్రి వాళ్ళు ఈవేళ ప్రేక్షకులు. ఈ యూత్ ఆడుతున్న నాటకంలో రవీంద్ర భారతి రంగస్థలం మీద జనంగా మామూలుగా థియేటర్లో ఎక్కువ మంది ఉంటారు, స్టేజ్ మీద తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, రంగస్థలం పెద్దదైపోయింది, వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు. వీళ్ళు వృద్ధులు ప్రేక్షకుల్లా చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడడానికి ఉండదు, వీళ్ళ చేతిలో మైక్ ఉండదు, వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉండదు, కుర్చీలో కూర్చున్నారు అంతే. ప్రదర్శన అంతా వాళ్ళు ఇస్తున్నారు. మేము చెప్పింది వినండి అని అంటున్నారు తప్ప వాళ్ళు చెప్పండి అని మాకు మైక్ ఇవ్వట్లేదు. నాకంటే నేనేం బాధితుడిగా మీతో మాట్లాడలేదు, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక నాటక ప్రయోక్తగా, ఒక సినిమా రచయితగా, సినిమా నటుడిగా, అన్నీ చూసినవాడిగా, ఎన్ని చూసినా ఇంకా చూడాల్సింది ఆకాశం అంత ఉన్నా కూడా నాకు అంత అక్కలేదు. ఆకాశం నాకెందుకు, దండం పెట్టుకోవాలి దూరం నుంచి. ఆకాశంలో ఎక్కడికి వెళ్తాం, నేల మీద నిలబడాలి. నేను బాగుంది, నేల మీద చక్కటి పైరు మీద ఉన్నాం, మేము మంచి కుర్చీలో కూర్చొని ఉన్నాం, చాలు. సో వాళ్ళకి ఏమైనా చెప్దామంటే వాళ్ళు రాక్ మ్యూజిక్ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నారు, నృత్యం చేస్తున్నారు. వాళ్ళు మన ప్రేక్షకులుగా ఉండిపోయిన తప్ప ఎక్కడ చెబుతావు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు వినే స్థితిలో లేరు. అయినప్పటికీ బట్ అయినను పోయి రావాలి హస్తనకు అన్నాడట కృష్ణుడు. మీరంటే నాకు ఎంత ఇష్టం అన్నా కూడా నేను సాయంత్రం అయ్యేటప్పుడు నేను వెళ్ళి రావాలి నాయన, బావల్లారా రేపు మళ్ళీ కలుద్దాం అంటాడు. అలాగా ఎంత విచ్చలవిడతాను ఇది అది ఉన్నా కూడా మళ్ళీ ఆ యూత్లో కూడా అవేర్నెస్, అయ్యయ్యో మనం ఈ వయసులోనే మనకు బ్యాక్ పెయిన్ ఏంటి,
మనం కంప్యూటర్ ముందు సీటు మార్చుకోవాలి, మంచి సీటు, కూర్చునే పొజిషన్ మార్చుకోవాలి, లేకపోతే ఆ లైటింగ్ ఇది మార్చుకోవాలి, ఎక్కువసేపు చూడకూడదు, మధ్యలో చిన్న వాకింగ్ చేయాలి. ఇవన్నీ కాసేపు రెస్ట్ ఇవ్వాలి, కాసేపు రోజుకు ఒక పేజీ అయినా చదవాలి, రోజుకు ఒక ప్రవచనమైనా ఎక్కడైనా వినాలి. తల్లిదండ్రుల మాట కాకపోయినా ఎవడో మనకు సంబంధం లేనివాడు ఎవడో చెబుతున్నాడు వినాలి. మనకి ఏదో బుర్రకథ హరికథ మనం ఈవేళ తెరలు కట్టించుకుని చూడకపోయినా గూగుల్లో సెర్చ్ చేసుకుని బుర్రకథ తాన అంటుంటే భలే ఉండే ఒకప్పుడు అన్నమాట, అలా చూడాలి. చదవడం మనకి హ్యాబిట్ లేదు. నవల చదివేవారు అప్పుడు, కథలకు వచ్చేసింది, కథలు కూడా లేదు, కవితలకు వచ్చే కవితలు కూడా చదవలేరు. జోకు ఇద్దరు ఉంటారు, వీడో జోక్ చేస్తాడు, వాడో జోక్ చేస్తాడు. అది కూడా చదవడానికి మనకి మూడ్ ఉండదు. విజువల్గా అంత విజువల్ మీడియా, రీడింగ్ మీడియా పోయింది అంత. రీడింగ్ మీడియాకి నాతో జబ్బు ఉందండి. పంచతంత్రం కథ ఉంటుంది. ఆ పంచతంత్ర కథలో ఒక కథ, ఒక కాకి ఎలక స్నేహితులు అని కథ మొదలు పెడతాడు. ఈ కథ పూర్తి చేయడు. ఈ ఎలకకి ఒకరోజు పావురంతో వైరం వచ్చింది అంటాడు. ఈ కాకి ఎగిరిపోయింది. మళ్ళీ ఎలక పావురం ఇది కొంత చెప్తూ వచ్చి ఎలకను ఆపేస్తాడు. మళ్ళీ పావురం ఒకరోజు ఏం చేసిందంటే ఓ వేటగాడిని చూసి ఓహో నా మీదకి వస్తావా అంటూ మొదలెట్టింది. అది చెప్పడు. మళ్ళీ ఆ వేటగాడు ఇంటి దగ్గర భార్యా పిల్లలతో ఎలాగైనా ఒక పావురాన్ని తెస్తానన్నాడు. వాడికేమో కూతురు ఎక్కడికో వెళ్ళింది, కొడుకు ఏదో. ఏ కథ పూర్తవుతుంది? అసలు ఎన్ని కథలకు మళ్ళీ వెనక్కి వస్తే ఒక్కొక్క కథ పూర్తవుతుంది. అలాగే నాలో నేను ఒక సబ్జెక్టు పట్టుకుంటే ఇదే టైంలో అనేకం చెప్పాలనో మరి లేకపోతే అవి అలా వస్తాయో. కానీ ఒక విషయం చెప్తుంటే ఇంకోటి చెప్పాలని అలా ఉండడంతో డీవియేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. కానీ బండగా గుర్తుపెట్టుకున్నాం యూత్ సిగరెట్ అనేది. పెడుతూ కూడా యూత్ అంటే ఒక పెద్ద సముద్రం గురించి లెక్చర్ లాంటిది, ఆకాశం గురించి లెక్చర్ లాంటిది. యూత్ అంటే ఈవేళ యూత్ గురించి ఎంతసేపు చెప్తే అవుతుంది అది? ఎందుకు ఇవన్నీ కెలామిటీస్ జరుగుతున్నాయి? ఈ కెలామిటీస్కి ఎవరు బాధ్యులు? ఎవరు హెల్ప్లెస్? ఎవరు నిందితులు? ఎవరు న్యాయ నిర్ణేతలు? ఎవరైనా చెప్పచ్చు, ఫలానా వాళ్ళు అని ఎవరైనా చెప్పండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చా వేదిక పెడితే 100 రకాలు చెప్తారు. ఇది కాబట్టి నేనే మాట్లాడాలి కాబట్టి 100 సమాధానాలు ఒక సమాధానం ఇవ్వగలను. నేను 100 ఇవ్వలేను. నేను ఇచ్చేదే కరెక్ట్ కాదు, ఇంకా 99 కరెక్ట్ సమాధానం. అసలు నేను ఇచ్చేది 101ది ఇస్తున్నానేమో, 100 వేరే ఆన్సర్లు ఉన్నాయేమో. నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను అడిగారు కాబట్టి, అడగకుండా చెప్పట్లేదు. సో మంచి ఇంట్రెస్ట్తో అడిగాడు యూత్ గురించి. అక్కడ యూత్కి ఇంకా అతను యూత్ కేటగిరీలోనే ఉన్నాడు, నాలాగా సీనియర్ సిటిజన్ కాదు. అతని గురించి తెలుసుకోవాలని ఉత్సాహంతో నా శిష్యుడిగా అడిగాడు. అందుకని అభినందించి ఎక్కువసేపు మాట్లాడుతాను. ఇది ఇతన్ని అడ్డు పెట్టుకుని చెప్తే అనేక మందికి రీచ్ అవుతుంది. కొంతమందికి శత్రువుని అవుతాను, మొత్తం అందరికీ అవుతానేమో. నేను చెప్పాను కదా, నేను సిగరెట్ కాల్చే రోజుల్లో సిగరెట్ గురించి నాకు ఎవడు చెప్పినా చిరాకు వచ్చేసేది. నాకు వాడు శత్రువు. నాకు నేను మానేద్దాం అనుకున్నప్పుడు నాకు అందరూ మిత్రులే. ఎవరేం చెప్పినా నువ్వు ఎప్పుడు మానేసావు, బా నాకంటే ముందే మానేసావు, ఇలా ఉంటాయి. కాబట్టి యూత్లో అవేర్నెస్ కూడా ఉంది. అది మళ్ళీ చెప్పదలుచుకుంటే భయం ఉంది, అవేర్నెస్ ఉంది. టార్గెట్స్ పెరిగిపోవడం వల్ల అవి రీచ్ అవ్వడానికి వాళ్ళు కూడా మల్లగొల్లాలు పడిపోతున్నారు. 24 గంటలు సరిపోవట్లేదు. ఇదివరకు టైం ఎలా స్పెండ్ చేయాలనేది సమస్య. ఇదిగా ఒకసారి పొలం వెళ్ళి వస్తాను, కూర్చోండి 2 పకోడీలు వేసేస్తాను, తిని వెళ్దురు. కానీ వాడి చేత పంపు, ఆ ఫ్లాస్క్తో పాటు పంపు. ఇలాగా టైంని స్పెండ్ చేయడానికి బోల్డ్ స్కీములు వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఎలా సరిపెట్టు, ఎలాగా ప్రతిదీ సగం మాట. వెళ్ళొస్తానులో అయిపోయింది. టీవీలో మంచి ప్రోగ్రాం వచ్చింది, జబర్దస్త్లమ్మ. పేద కుటుంబం వాళ్ళు, రే రా అంటుంది అది తల్లి. అదేంటమ్మా నా పేరు రాము కదమ్మా రా అంట. రాము అని పూర్తిగా పిలిచే స్తోమత మనకెక్కడుంది బాబు? మంది చాలా పేద కుటుంబం బాబు, అందుకని రాతో సరిపెట్టుకుందాం బాబు. ఎంత ఎంజాయ్ చేశాను ఆ ప్రోగ్రాం. అట్లాగా చాలా చేస్తాను జబర్దస్త్లో. అది ఒకటే ఎంజాయ్ చేస్తారని కోపడకండి, స్పాంటేనియస్గా చెప్పాను. అలాగా తండ్రి, అరే ఎప్పుడో సాయంత్రం ఎన్నింటికి వస్తావు? 5ంటికి వస్తానన్నాడా, హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడా, 5తో ఆపేసాడు, వెళ్ళిపోయాడు వాడు. టైం లేదు, ఒక అక్షరం చెప్పగలడు వాడు, టైం లేదు. ఇలా కంగారుగా టార్గెట్లు పెరిగిపోవడం వల్ల అవి రీచ్ కాలేక
పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతూ దానివల్ల వచ్చే అనర్థాలను మళ్ళీ గుర్తిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మొలకలు తింటున్నారు కొందరు, పెసర మొలకలు ఇవి అవేను. తేనె తాగుతున్నారు, ఆవు పాలు తాగుతున్నారు, పిజ్జాలు తినడం మానేస్తున్నారు. కానీ తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఎడాపెడా ఈక్వల్గా ఉన్నారు ఇప్పుడు. ఇదివరకు ఆయుర్వేదానికి హోమియోపతికి ఇంత గ్లామర్ లేదు.